సైలెంట్గా ఉండుర్రి, సైలెంట్గా ఉండుర్రి. ఎప్పుడు చూసినా చల్లగా కనిపించే సీఎం కేసీఆర్ సారు మస్తు గరమైండుల్లా. ఎందుకో అబ్బా సీఎం సార్ కుర్చీ ఎక్కినాక సార్ మస్తు శాంతానికి వచ్చిండు అనుకుంటే లోపట అసలు క్యారెక్టర్ అట్లనే ఉన్నదని స్పీచ్ దంచి కొట్టిండి అలా. గిట్లనే మనం ముచ్చట చెప్పుకుంటే ఓడవది కానీ సార్ మాటలలోనే ఇందాము. నడువురి. తెలంగాణ సర్కారు తలకా ఎత్తుకొని గర్వంగా చెప్పుకునే పని చేసిండి ఇవాళ సీఎం కేసీఆర్ సారు. అందుకనే ఒంట్లే సుస్తు చేసినట్టున్నా గాని మస్తు హుషారుగా మాట్లాడిండు సారు. హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం పోయి అక్కడి నుంచి కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండల భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు పరద గుంజి అటెంక తిరుమలాయపాలెంలో పెట్టిన మీటింగ్ లో సింహం తీరే కాంగ్రెస్ పార్టీ మీదికి దునికిండు. ముందుగాల భక్త రామదాసు బొమ్మకు దండయమని చెప్తే మాట్లాడేటైనా ఆపి రామదాసు జయంతి అని చెప్పమన్నాడు. మరి శాస్త్రాలు చదివినోడాయే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భక్త రామదాసు చిత్రపటానికి భక్త రామదాసు జయంతి నేడు, దాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు పుష్పాలంకరణం చేస్తున్నారు. ఇక లీడర్లందరూ కేసీఆర్ సార్ పనితనాన్ని మెచ్చుకునుడు, సార్ను తప్పు పట్టేటోళ్ళని తిట్టుడు ఎప్పట్లెక్కనే నడిచినాయి. అటెంక మొన్న పద్మ అవార్డు అందుకున్న వనజీవి రామయ్య సార్ను అలా ఇంటామను సన్మానం చేసేటందుకు పిలిచిండ్రు. అగో మొక్కలు కాపాడాలని చెప్పిన రామయ్య సార్ కంటే మొక్కలు నాటి వానలు వాపస్ తెచ్చే కేసీఆర్ సార్ ఇంకా గొప్పోడు కాబట్టి అలా ఇంటామే దండాలు పెట్టంగా పద్మాసనుడు వనజీవి రామయ్య గారు ఎన్నో పద్మాలకు సమానుడైన కేసీఆర్ సార్ కాళ్లకు దండాలు వెట్టి తరించిండు. ఇక అటెంక ఒకరికొకరు సన్మానం చేసుకోనరని ఇద్దరు ఆలుమొగల చేతుల దండలు పెట్టిండ్రు లీడర్లు. గింత చక్కగా సన్మానం చేసిన సంబరం ఆపుకోలేక రామయ్య సార్ ఇంటామె కూడా కేసీఆర్ సార్ కు పాదాభివందనం చేసి సంబరపడ్డది. ఇక స్పీచ్ ఫస్ట్ తుమ్మల సార్ను మనసు నిండా ఒగిడిండు కేసీఆర్ సారు. తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా హుషారైన మనిషి, కానీ ఇంత హుషారని నేను అనుకోలే. ఒక ఊర్లో చాలా తొందరపడేటువంటి చుట్టం వచ్చిందంట. ఆ చుట్టము పోతాని తొందరగా పోతా అంటే ఇంట్లో పెద్దమ్మ చాలా దూరం పోవాలి బిడ్డ, ఒక ఆమె దూరం పోవాలి, మరి అన్నం తయారు కాలేదు, రాత్రి కొద్దిగా సలన్నం ఉన్నది తినిపో బిడ్డ అన్నదట. అట్లేం లేదులే పెద్దమ్మ, రాత్రి సలన్నం తింటా ఉడుకన్నం అయ్యేదాకా ఉంటానదట. నాగేశ్వరరావు గారు ముందుగానే నాకు ఇక్కడికి ఇస్తే చాలు సార్ అన్నాడు. ఇప్పుడు అక్కడ మాదిరిపురం గుట్టకాడ కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలను మరి వీళ్ళ సంగతి ఏందో చెప్పంటాడు. ఇంత హుషారని అనుకోలే నేను. మంచి, చాలా సంతోషం. ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ఉంటేనే ఆశించినటువంటి అభివృద్ధి వస్తుంది. అటెంక అప్పట్లో తెలంగాణ కొట్లాటకు మీటింగుల్లో ఎంబడిబడి నడిచిన చిదంబరం సార్ను నిన్న మాట్లాడిన దానికి సురుకుల మీద సురుకులు అంటించిండు. నిన్న చిదంబరం గారిని ఒక నాయకుడు వచ్చినాడు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన మాట్లాడతాడు, ఆయనకేం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్టు చదివిపోతాడు ఆయన. ఇందిరాగాంధీ బొమ్మ చూపించి, ఈ బొమ్మ చూపించి, ఆ బొమ్మ చూపించి దళితుల ఓట్లు దండుకున్నారు తప్ప వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం మీరు చేసిండ్రా, మీకు ఆ సోయ ఆ సంస్కారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా జరిగిందా ఇవన్నీ? ఇవి జరుగుతాయని అనుకున్నామా? కళలు కూడా కళలు అన్నామా? ఇవన్నీ జరిగిన మాట వాస్తవం కాదా? మీరు కళ్ళు లేని కబోదులా? వస్తా ఉందండి పవర్ పాలేరులో, వస్తుందా లేదా? నిజమైతే అందరి చేతులు ఆడాలి. ఒకసారి దయచేసి ఈ టీవీల వాళ్ళుగా చూపెట్టన్నా. చిదంబరం పోవాలి అందాక ఢిల్లీ దాకా, స్టేజ్ మీద వాళ్ళకి వస్తలేదు ఏంటి కరెంటు. చాలాసేపు మాట్లాడుంది కానీ హెలికాప్టర్ టైం అవుతా ఉంది. ఇంకా తిట్టునట గానీ హెలికాప్టర్ టైం అవుతున్నదని ఈడికే జాలిచ్చిండు కేసీఆర్ సారు. వరుస పెట్టి కేసీఆర్ సారు సర్కారు చేసిన పథకాలని చెప్తుంటే హరీష్ కడియం సార్లు ముసిముసి నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక మీటింగ్ పొడుగుతా జనం సప్పబడకుండా సప్పట్లు కొట్టించుకుంటా నడిపించిండు సీఎం సారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు, సప్పట్లు బాగా కొట్టాలి మీ బిడ్డనైనా. జై తెలంగాణ గట్టిగా చెప్పాలా, పాలేరు నీళ్ళు వచ్చినాయి అంత బాగా చెప్పాలా. జై తెలంగాణ, జై తెలంగాణ. అబ్బా ఎట్లా చేసి చిదంబరం సార్నే గిన్ని మాటలు అన్నాడు కాబట్టి ఈ దెబ్బతోని మోడీ సారు ఫుల్ ఖుషి అవుతుంటాడు కావచ్చునని రాజకీయాలు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారు.